నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చీమకుర్తి పట్టణంలో జరిగిన మందిరాలు జరిగాయి. ఈ సందర్భంగా అధికార టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ కాంతులతో మందిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మందిరంపై సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ విచ్చేసి మాట్లాడారు. అదేవిధంగా వైసీపీ పార్టీ ప్రభపై వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి మేరుగా నాగార్జున మాట్లాడారు. చీమకుర్తి పట్టణంలో మందిరాల సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. రామతీర్థంలోని శ్రీ మోక్షరామలింగేశ్వర స్వామి గంగమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసే ఈ మందిరాల సంబరాలకు అధికార టీడీపీ, వైసీపీ పార్టీలు ఈ విద్యుత్తు మందిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ మందిరం పైకి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరు కాగా, వైసీపీ పార్టీ విద్యుత్ మందిరంపై జిల్లా పార్టీ వైసీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జునలు ఈ ప్రభలపై విచ్చేసి పార్టీ కార్యక్రమాల గురించి, పార్టీ చేస్తున్న విధి విధానాల గురించి ఆ పార్టీ నాయకులకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన విద్యుత్ మందిరంపైకి మాజీ మంత్రి తనయుడు, టీటీడీ బోర్డు మాజీ డైరెక్టర్ సిద్ధా సుధీర్ బాబు విచ్చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అదేవిధంగా టీడీపీ పార్టీ ప్రభపైకి మండల పార్టీ నాయకులైనటువంటి మన్నం ప్రసాదు, గొల్లపూడి సుబ్బారావు, కాట్రగడ్డ రమణయ్య, పోనాటి వెంకట్రావు, ఎడ్లపల్లి బ్రహ్మం, రావిపాటి రాంబాబు, రామినేని యోగయ్య, సోరంపల్లి హనుమంతరావు వీరందరూ విజయ్ కుమార్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దర్శి శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జగన్ చేసిన అభివృద్ధి గురించి, ప్రస్తుత పాలకులు పార్టీలో చేస్తున్న విధి విధానాల గురించి మాట్లాడుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆ ప్రభలపై ఇచ్చేసి వచ్చిన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.